ఇటీవల జరిగిన కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున విచ్చేసిన ఆహుతుల్లో ఒకరు టీవీ9 రవిప్రకాష్ గారు. ఆ వేదికపై ముందుగా రవిప్రకాష్ గారు మాట్లాడిన మాటలని తీసుకుందాము. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడే వ్యక్తుల్లో తను ఒకడనే అన్నారు గాని తను అమితంగా ఇష్టపడే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు అని అనలేదు. ఆయన ఈ వాక్యాన్ని చాలా ఆసితూసి వాడటం జరిగింది అనేది స్పష్టమవుతోంది. అఫ్కోర్స్ అసలు ఆయనకు ఇష్టం లేకుంటే తెర ముందుకు అంటే ఆ ఫంక్షన్కు రారనుకోండి, అది వేరే విషయం. అసలు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మంచితనం వ్యక్తిత్వం తెలిసి ఆయన గురించి చెప్పడానికి ముందుకు వచ్చే ఏ వ్యక్తికైనా మాటలు ఊరికే గొంతులోంచి రావు, గుండెలేతుల్లోంచి తన్నుకు వస్తాయి అభిమానంతో, ఒకలాంటి ఆర్ద్రతతో. దట్ ఈజ్ పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. రవిప్రకాష్ గారు మాట్లాడింది 3 నిమిషాలే అయినా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించిన మాటల్లో తానొవ్వక ఇతరులను నొప్పించిన రీతిలో బ్యాలెన్స్డ్గా ఉంటూ చేసిన ఆయన ప్రసంగం యావత్తూ ఆయన రాజకీయ పరిణితిని తేటతెల్లం చేస్తోంది, ఆయన వ్యక్తిత్వాన్ని సాటి చెప్పకనే చెప్తోంది. ఆయన స్పీచ్లో భజన చేసే బ్యాచ్లు అనే మాటను ఉపయోగించడం జరిగింది. నిజానికి దేవుడికి భక్తితో భజన చేసేవారు ఉండడం సహజం. నిస్వార్థంతో పనిచేసే ప్రజానాయకుడికి అంకిత భావంతో పనిచేసే అభిమాన కార్యకర్తలు ఉండి తీరాలి. ఆ బలం, ఆ బలగం పవన్కు పుష్కలంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భజన పరుల వల్ల అస్తిత్వాన్నే కోల్పోయిన రాజకీయ నాయకులు చరిత్రలో కోకొల్లలు. అలా ప్రసంగం సాగుతున్న మధ్యలో ఆయన మాటలకు స్పందిస్తూ ఉప్పొంగిన ఉత్సాహంతో అభిమానుల కేరింతల మధ్య రవిప్రకాష్ మాటల్లో తీవ్రత పెరగటం మీరు గమనించే ఉంటారు. స్వర తీవ్రత పెంచకపోతే అభిమానుల్లో నిరుత్సాహం ఆవహిస్తుంది, తద్వారా స్పందన కరువైతే ప్రసంగం చప్పగా ఉంటూ తేలిపోతుంది. ఇది స్పీచ్ను ముందుకు నడిపించే చక్కని టానిక్. ఓకే, పవన్ స్థానంలో వేరెవరైనా ఉంటే ఆస్తుల్ని కూడగట్టుకుంటారు, ఇంకేదేదో ఆశిస్తుంటారని ఆయన అన్న ఈ వాస్తవ మాటల్ని గమనిస్తే అవినీతి రాజకీయానికి అంటగాకే ప్రతి వ్యక్తి భుజాలను తడుముకుంటాడనేది సత్య దూరం కాదు. అలాగే ఆయన ప్రత్యక్షంగా నిర్దిష్టంగా ఏ వ్యక్తిని అననందున భవిష్యత్తులో రవిప్రకాష్కు వచ్చే డోకా ఏమీ లేదు. పవన్కు జనాల్లో ఉన్న క్రేజ్ ఆయనకు అవసరమే. అలాగే ఒక ప్రఖ్యాత టీవీ ఛానల్ అధినేత అండదండలు పవన్కు అవసరమే. ఉభయ కుశలోపరి అంటే ఇదే. ఒక మాట నిక్కచ్చిగా చెప్పాలంటే మీడియాకి తనకు అవసరమైన వాళ్ళని అందలమెక్కించడానికి ఏమాత్రం సంకోచం లేకుండా ప్రయత్నించను గలదు. అదే మీడియాకి తనకు గెట్టని వాళ్ళను పాతాళానికి తొక్కేయడానికి తమ పాత్రను అద్భుతంగా పోషించే వెతలబాటును నిస్సంకోచంగా సొంతం చేసుకోను గలదు. అయితే ఇటువంటి తరహా పరిస్థితికి తాత్కాలిక లబ్ధికి పూర్తిగా తలవగ్గడమంటే కాలక్రమేణా తన అస్తిత్వాన్ని తను కోల్పోవడమే. ఓకే, కీప్ ఇట్ అసైడ్. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే తనకున్న క్రేజ్ను సొమ్ము చేసుకోకపోవడంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎవరూ మరిసిపోలేనిది. అవినీతికి కొమ్ము కాయకుండా అవినీతి రాజకీయ పరుల రొమ్ము విరవడంలో తన వంతు పాత్ర సైతం ఉంటుందంటూ చెప్పకనే చెప్పినట్లయింది రవిప్రకాష్ మాటల్లోని భావం. ఇది అందరికీ మంచిదే. నిస్వార్థంగా, నిబద్ధతతో, నిర్విరామంగా, నిజాయితీతో ప్రజా సమస్యల పోరాటంలో అందరి సహకారంతో పనిచేస్తూ ముందుండి నడిపించే ఏ రాజకీయ నాయకుడికైనా జనాలు జేజేలు పలుకుతారు, నీరాజనాలు అర్పిస్తారు. అలాంటి నాయకులకు చరిత్రలో సుస్థిర స్థానం ఉంటుంది. అవినీతి రాజకీయ నాయకుల బ్లాక్మెయిల్ రాజకీయాల ప్రాబల్యంతో వారి రాజకీయ రాక్షస క్రీడల మధ్య నలిగిపోతూ నిరాశ నిస్పృహల ఫలితంగా ఒకలాంటి నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ తమ ప్రమేయం లేకుండానే వారికి లొంగిపోతున్న నేపథ్యంలో రాను రాను ప్రజల్లో నిజాయితీ కొరవడుతున్న ఈ రోజుల్లో అవినీతికి కుటిల రాజకీయాలకే తప్ప నీతి నిజాయితీలకు న్యాయానికి రోజులు లేవని ఒక ప్రక్క నమ్ముతూనే మరో ప్రక్క ఒకలాంటి రాజీభావంతో అమాయకత్వంతో ఏమాత్రం దూరాలోచన లేకుండా వాటికి ఆమడ దూరంలో ఉండడానికి ప్రయత్నిస్తున్న నేటి నవనాగరిక సమాజంలో చక్కని పాలన అందించడం కత్తి మీద సాము లాంటిదే. అయినా ఆ ప్రయత్నంలో మన ప్రయత్న లోపం లేకుండా అకుంఠిత దీక్షతో అంకిత భావంతో పనిచేస్తూ పోతే మన భావితరాలైన సంతోషంగా ఆనందంగా బ్రతుకుతూ తమ బ్రతుకులకు ఒక పరిపూర్ణత ఏర్పరచుకుంటారనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి ధైర్యంగా ప్రశ్నించటానికి కూడా ఎంతో ధైర్యం కావాలి.
రవిప్రకాష్ గారి మాటల్లో అంతర్లీనంగా ఉన్న ఆ భావాన్ని గ్రహిస్తూ ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్ని తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్కు అండగా నిలబడుతూ ఈరోజు యువత ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించాలి, నిలదీయాలి. ప్రజలు, ముఖ్యంగా యువత నిర్లిప్తతను విడనాడాలి, నవ చైతన్యంతో ముందుకు దూకాలి, అవినీతి రహిత రాజకీయ వ్యవస్థకు పట్టం కట్టడానికి నడుం బిగించాలి, తమ వంతు కృషి సల్పాలి, భావితరాలు సంతోషంతో సగౌరవంగా తలెత్తుకు తిరిగేలా చెయ్యాలి. కొసమెరుపుగా రవిప్రకాష్ గారి మాటల్లో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో యువత కూడా ముందుకు అడుగు వేయాలి అన్నది చాలా ఆహ్వానించదగ్గ విషయం. నిజంగా నిజం, సత్వరం అందరూ పాటించాల్సిన విషయం. జై హింద్.